ఒడిశా అడవుల నుండి కర్ణాటక రాష్ట్రానికి ముగ్గురు వ్యక్తులు వైల్డ్ యానిమల్స్ ను టొయోటా ఫార్చునర్ కారులో తరలిస్తుండగా ఇచ్చాపురం చెక్పోస్ట్ వద్ద కాశీబుగ్గ ఫారెస్ట్ అధికారులు పట్టుకున్నారు. ఒడిశా అడవుల నుండి కర్ణాటక రాష్ట్రానికి ముగ్గురు వ్యక్తులు వైల్డ్ యానిమల్స్ ను టొయోటా ఫార్చునర్ కారులో తరలిస్తుండగా ఇచ్చాపురం చెక్పోస్ట్ వద్ద కాశీబుగ్గ ఫారెస్ట్ అధికారులు పట్టుకున్నారు. ఒడిశా నుండి బెంగళూరు తరలిస్తున్నట్లు కాశీబుగ్గ ఫారెస్ట్ రేంజ్ అధికారి తెలియజేసిన ఆయన మీడియాతో మాట్లాడుతూ పట్టుకున్న వైల్డ్ యానిమల్స్ అన్ని ఆఫ్రికా దేశానికి చెందిన బ్రీడ్ గా గుర్తించినట్లు తెలిపారు. ఇందులో 17 పైథాన్ స్నేక్స్, ఒక అడవి పిల్లితో పాటు ఆఫ్రికన్ అడవి తాబేళ్లు ఉన్నట్లు చెప్పారు. ఆఫ్రికా నుండి వివిధ రకాల వైల్డ్ యానిమల్స్ బ్రీడ్స్ తీసుకొచ్చి ఒడిశాలో పెంచి వివిధ రాష్ట్రాల్లో అమ్మకాలు జరుపుతున్నట్లు తెలిపారు. పట్టుకున్న జంతువులను స్వాధీనపరుచుకుని ముగ్గురు ముద్దాయిలను కోర్టుకు తరలిస్తున్నామని అన్నారు. మన ఇచ్చాపురం బార్డర్ చెక్ పోస్ట్లో వెహికల్స్ తనిఖీ చేస్తుండగా ఒడిశా నుండి కర్ణాటక వెళ్తున్నటువంటి మహారాష్ట్ర రిజిస్ట్రేషన్తో సిల్వర్ కలర్ వెహికల్ ఒకటి మనకి ట్రేస్ అవుట్ అయ్యింది. దాంట్లో ఏమున్నాయని తనిఖీ చేయగా దాంట్లో ఆఫ్రికా జాతికి చెందినటువంటి 21 జంతువులు మనం కనుగొనడం జరిగింది. అందులో 17 బాల్ పైథాన్ అనేసి ఆఫ్రికా జాతికి చెందినవి. బేబీ పైథాన్స్ అంటే కొండ చిలువ పిల్లలు 17 నెంబర్స్. తర్వాత ఒక పెద్దది తాబేలు, దాని తాలూకా అది కాకుండా వేరే చిన్నవి 2 తాబేలు. తర్వాత సెరవల్ క్యాట్ అంటే ఆఫ్రికా జాతికి చెందింది ఒక క్యాట్ ఒకటి. మొత్తం 21 నెంబర్స్ మనం సీజ్ చేయడం జరిగింది. ముద్దాయిలు మన కర్ణాటక రాష్ట్రానికి చెందినవారు. ఇదేంటంటే ఇప్పుడు నిన్న నైటు 9 గంటల ప్రాంతంలో ఇచ్చాపురం మేస్త్రి గారికి ఫిజికల్గా యానిమల్స్ని తనిఖీ కోసం ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ప్రొడ్యూస్ చేయగా యానిమల్స్ కండిషన్ బట్టి మనం ప్రొడ్యూస్ చేశాము. ముందస్తుగా సార్ పర్మిషన్ తీసుకుని ఆల్రెడీ యానిమల్స్ని విశాఖపట్నం జూకి తరలించడం జరిగింది. ఇప్పుడు ముద్దాయిని తీసుకొని ఇచ్చాపురం కోర్టుకి తీసుకెళ్తాను. అక్కడ నుండి రిమాండ్ రాసిన తర్వాత ఎక్కడ రాస్తే అక్కడికి ముద్దాయిని జైలుకి తరలిస్తాం. ఇక్కడ పర్మిషన్ తీసుకొని ఫిజికల్గా యానిమల్స్ని నేచర్ ముందు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. నేచర్గా చూసి ఇమీడియట్గా వాటి హెల్త్ కండిషన్ బట్టి జూకి ఇమీడియట్గా ఇదేమని తెలియజేశారు. ఇమీడియట్గా జంతువులన్నింటినీ తీసుకెళ్ళి విశాఖ జూకి వచ్చింది. అక్కడ ఇప్పుడు ముద్దాయిల్ని కోర్టుకి ప్రొడ్యూస్ చేస్తాను. అక్కడ నుండి సార్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఎక్కడికి రాస్తే అక్కడికి యానిమల్స్ ఆఫ్రికన్ బాల్ పైథాన్ 17 బేబీ పైథాన్స్ 17 నెంబర్స్, 1 టార్టైస్ బిగ్ సైజు, 2 స్మాల్ టార్టైస్ అండ్ సెరవల్ క్యాట్ని ఒక పిల్లి జాతికి చెందిన ఒక క్యాట్ ఉంది. మొత్తము 20.